మనకు ఏ పండగలైనా ఏ ఫంక్షన్స్‌కైనా గూడా ముందుగా గుర్తొచ్చేది పులిహోరనే గదా! అయితే ఈ శ్రావణ మాసంలో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పులిహోర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ వేడయ్యేలోపైతే మీకైతే ఇవి చూపిస్తాను. ముందుగా చింతపండు అయితే నానబెట్టి ఉంచుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, కరివేపాకు, ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత అందులోకైతే గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలైతే మంచిగా వేగాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పల్లీలను అయితే వేయించుకోవాలి. మనం పల్లీలు ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే. ఇలా పల్లీలు కొద్దిగా వేగుతున్నప్పుడు మనమైతే ఇందులోకి కొంచెం మెంతులు అయితే వేసుకోవాలండి. మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఇవి ఎండుమిర్చి కూడా కొంచెం మంచిగా వేగాలి. కొంచెం కలర్ వచ్చేంతసేపు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే. ఈరోజైతే పులిహోర చాలా టేస్టీగా కుదిరిందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పోపునైతే కొద్దిగా పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం లాస్ట్ కూడా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే మనం ముందే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, పులిహోర కలిపేటప్పుడు మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఈ రసం అయితే ముందుగా మనం నానబెట్టుకుంటే మనకైతే ఈజీగా అయిపోతుంది. లేదంటే కొద్దిగా వెల్లుల్లి చింతపండు వేసిన నాన్న కానీ ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం అయితే మంచిగా ఉడికిన తర్వాత చిక్కగా అయ్యేంత వరకు అయితే ఇలా మగ్గించుకోవాలండి. ఇందులోకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మంచిగా చింతపండు గుజ్జు అయితే దగ్గరికి వచ్చేట్టుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అందులోకైతే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మన రైస్లో వేసి కలుపుకున్నాం అనుకోండి మంచిగా కలుస్తుంది. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఆ రైస్ని అయితే ఇప్పుడు ఈ పోపులోనైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రైసు మంచిగా కలుపుకోవాలండి. మనకైతే చింతపండు రసం మంచిగా పట్టేట్టుగా కలుపుకున్నాం అనుకోండి మనకైతే మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు పోపు, అదైతే ఇందులో వేసుకోవాలండి. ఇక వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది మగ్గిందనుకో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఈరోజైతే పులిహోర అయితే రెడీ చేశాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.